ఫ్యాన్ ఉండిద్ది అదొకటి పెట్టుకో చంద్రబాబు గారికి అత్యంత ఇష్టమైనటువంటి టూరిజం ప్లేస్ టెంపుల్ టూరిజంగా కూడా డెవలప్ చేయాలని దానికోసం ఈరోజు మా హీరో శివాజీ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి గురిజబోల్లో షూటింగ్, అదేవిధంగా కొండవీడి ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కొండవీడిలో షూటింగ్. ఈరోజు గ్రామీణ ప్రాంతాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమా ఈ ప్రాంతంలో తీయటం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క కళ. ఎందుకంటే దీన్ని ఆ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దాంట్లో మా శివాజీ గారు కూడా ఒకరు. అనేక సినిమాలు తీశారు ఇప్పటికే. తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి మన నియోజకవర్గం గర్వపడేటువంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉండటం అంటే మనందరికీ గర్వకారణం. ఆ విధంగా ఫస్ట్ షూటింగ్ కొండవీడి ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి దానిలో ఈరోజు ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇది రాబోయే రోజుల్లో ఈ ఘాట్ రోడ్డు చంద్రబాబు గారు ఆనాడు వచ్చి ఇనాగరేషన్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, తిరుపతి ఘాట్ రోడ్డుకు ధీటుగా నిర్మాణం చేశారు, అంత బ్రహ్మాండంగా చేశారన్నారు. 5 ఏళ్ళు అయిపోయినా గత ప్రభుత్వంలో చిన్న పని ఇక్కడ చేయకపోయినా చెక్కు చెదరని రోడ్డు ఈరోజు కొత్త రోడ్డు నిర్మాణం చేసినట్టుగా ఉంది. అటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాము. లైటింగ్ కానీ ఘాట్ రోడ్ నిర్మాణం చేయటంలో కానీ పైన చెరువులు మా శ్రీనివాసరెడ్డి కష్టం ఉంది. ఈ కొండ మీదకి వస్తే మా శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తాడు, రోడ్డు అంటే సుబ్బారావు గారు గుర్తుకొస్తాడు. ఆ విధంగా డెవలప్ చేసాం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. దీన్ని కృష్ణతేజ గారు కూడా దీన్ని డెవలప్ చేయాలి, చంద్రబాబు గారి కళ సాకారం చేయాలి, కొండవీడు రెడ్డి రాజులు పరిపాలించినటువంటి ఈ కోటకు ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానిలో భాగంగా ఈరోజు మరి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ సినిమా మా హీరో ఏదైతే మా శివాజీ ఉన్నాడో సచివాలయంలో సెక్రటరీ పాత్ర, పంచాయతీ సెక్రటరీ పాత్ర పోషించేటువంటి సినిమాలో హీరోగా నటిస్తూ లయ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఈ సినిమా గ్రామీణ ప్రాంతాల్లో గురజవోలు కొండవీడి ప్రాంతాల్లో తీశారు కాబట్టి ఇది బాగా సక్సెస్ కావాలని ఆశిస్తూ కొండవీటి కోటకి పూర్వ వైభవం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ఇన్ఛార్జి మినిస్టర్ కొట్టిపేట రవికుమార్ గారు, అదేవిధంగా టూరిజం మినిస్టర్ మన దుర్గేష్ గారు, అదేవిధంగా మా పార్థసారథి గారు కూడా చెప్పారు, ఈ నవనీత కృష్ణుడు దానికి మా అసోసియేషన్ ఇండియా వైడ్ ఉంది, ఈ అసోసియేషన్ తీసుకొచ్చి నవనీత కృష్ణుడి దేవాలయాన్ని మా వాళ్ళే నిర్మాణం చేసేటువంటి విధంగా నిధులు తీసుకొస్తామని. ఇవన్నీ కూడా రాబోయేటువంటి 2-3 నెలల్లో ఒక రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక ఫెస్టివల్ కూడా దీని మీద జరపబోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో నేను మా రవికుమార్ గారు మాట్లాడి ఎవ్రీ ఇయర్ నరసింహస్వామి దేవాలయం ఒక సెంటిమెంట్తో ఉన్నటువంటిది ఉంది కాబట్టి దీన్ని టూరిజం టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది.